డీలిమిటేషన్ చాలా మంచి బిల్ అని మొన్న మాట్లాడుకున్నాం. దానిలో అన్ని మంచేనా, దాంట్లో నెగిటివ్స్ ఏమీ లేవా అంటే దానిలో ఒక ఫాల్ట్ కూడా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అసలు డీలిమిటేషన్లో ఫాల్ట్ అంటే, అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అనేది ఎంత అనివెన్గా ఉందో చూడండి. ఇది డీలిమిటేషన్ అనే కదా, డీలిమిటేషన్ ముందు కూడా మన సౌత్ ఇండియాలో ఉన్న ఎంపీ సీట్స్ చూడండి, నార్త్ ఇండియాలో ఉన్న ఎంపీ సీట్స్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు అనే క్వశ్చన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ని పాపులేషన్ వైజ్ బట్టి డివైడ్ చేసామని చెప్తారు, కానీ దీనివల్ల మనం ఎంత వివక్షకు గురవుతుందో చూడండి. రెమిటెన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టేది మనం, ఎక్కువ చదువుకున్న పాపులేషన్ ఉన్నది మనం, ఎక్కువ జిఎస్టీ పే చేసేది మనం. ఇవన్నీ జరిగినా కూడా మొత్తం సెంట్రల్ లీడర్స్ చూడండి ఎక్కువ నార్త్లో ఉంటారు. మనకి లీడర్స్ తక్కువ. మనకున్న ఒక వెంకయ్యనాయుడు గారిని తీసేసి పక్కన కూర్చోబెట్టారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్లో బీజేపీకి సౌత్లో ఇంకా కొంచెం పట్టు రావాలంటే ఎంపీ సీట్స్ ఇంకా పెంచితే బాగుండు. ఐ అగ్రీ, అందరికీ 50% ఇచ్చారు కామన్గా అని చెప్తారు, కానీ ఏంటి 100 రూపాయలు ఉన్నవాడికి దాంట్లో 50% ఇచ్చి 50% ఇస్తే 50 రూపాయలు వస్తాయి. 10 రూపాయలు ఉన్నవాడికి దాంట్లో 50% ఇస్తే 5 రూపాయలే వస్తాయి. సో మనకి ఇంకా ఎంపీ సీట్స్ పెరిగితే బాగుండు అనేది నా ఒపీనియన్. బీజేపీకి కూడా ఈ సౌత్లో పట్టు రావాలంటే ఈ యాంగిల్లో కొంచెం ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్యన అందరికీ డిఫరెన్షియేషన్ అందరూ అర్థం చేసుకుంటున్నారు కదా.